హలో ఆల్, అందరూ ఏం చేస్తున్నారు? న్యూ ఇయర్ స్పెషల్ ఏంటి? అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి టెంపుల్ చూపిస్తూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తుంది అనుకుంటున్నారా? ఈ టెంపుల్ ఎక్కడో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? ఈ టెంపుల్ పేరు శ్రీ సాయి ధర్మక్షేత్రం. ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే అశోక్ నగర్లో 4th మైల్ దగ్గర అశోక్ నగర్, నెల్లూరు. ఈ టెంపుల్ చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకు అనంటే బాబా సాక్షాత్తు టెంపుల్లో ఉంటారు. ఇక్కడికి వెళ్ళి మనం కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నా అనుభవంతో చెప్తున్నాను. ఏంటి న్యూ ఇయర్ రోజు సోది చెప్తుంది అనుకుంటున్నారా? మీ అందరికీ ఆ బాబా వారి ఆశీస్సులు ఉండాలి అని చెప్పి నేను ఈరోజు మీకోసం బాబాని చూపించడానికి వీడియో తీశానన్నమాట. మీరందరూ ఖచ్చితంగా బాబాని ఈ వీడియోలో చూసి నమస్కరించుకోండి. అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ బాబా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకెందుకు లేటు, లోపలికి వెళ్ళిపోయి మరి బాబా చూద్దామా? బాబా ఎలా ఉంటారు, ధర్మక్షేత్రంలో బాబా ఎలా ఉంటాడో చూద్దామా? మరి మీరందరూ రెడీగా ఉన్నారా? మరి 1, 2, 3 ముందుగా ఇక్కడ వినాయక స్వామి ఉంటారనమాట. బయట ఇటు సైడ్కి వచ్చేసరికి ఆంజనేయ స్వామి ఉంటారు. దాని పక్కనే మనకి తులసి కోట కూడా ఉంటుంది. బయట ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. మనం లోపలికి వెళ్ళగానే ఒక మంచి అనుభూతి కలుగుతుంది. లోపల అడుగు పెట్టగానే ధర్మక్షేత్రంలో తెలియని అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేమన్నమాట. మీరు వెళ్ళి చూస్తే కానీ ఆ అనుభూతిని అనుభవించలేరని కూడా నేను చెప్తున్నాను. ఎందుకు అంటే బాబా సాక్షాత్తు ఇక్కడ కూర్చున్నాడా అనేలా ఈ టెంపుల్ ఉంటుంది. ఒక్కసారి వెళ్ళి మీరు బాబాని దర్శించుకుంటే ఇంకా ధర్మక్షేత్రం టెంపుల్ని మీరు మర్చిపోరన్నమాట. ఎందుకు ఇంతలా చెప్తున్నాను ధర్మక్షేత్రం గురించి అనుకుంటున్నారా? ధర్మక్షేత్రంలో నా అనుభవాలు చాలా, నేను నేర్చుకునింది చాలా. ధర్మక్షేత్రంలో మనం ఏం తెలియకుండా లోపలికి వెళ్తే మనకి చాలా నేర్పించి బయటకు వస్తామన్నమాట. బాబా చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎందుకు ఇంతలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఎందుకు అంటే ఈరోజు న్యూ ఇయర్ కదా, మరి మీ అందరికీ బాబా ఆశీస్సులు ఉండాలి కదా. నాతో పాటు ఆ బాబా అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా మీకు వీలైన టైంలో శ్రీ సాయి ధర్మక్షేత్రంకి వెళ్ళి ఒక్కసారి బాబాని దర్శించుకొని మీ జీవితంలో ఉన్న కష్టసుఖాలు అయి ఉండొచ్చు, ఆనందాలు అయి ఉండొచ్చు, ఏది అయినా సరే బాబా ప్రసాదించిందే అయి ఉంటుంది ఖచ్చితంగా. మీకు ఒకవేళ కష్టాలు ఉన్నాయి అనుకోండి, కష్టాలను తీర్చు బాబా అని చెప్పండి. లేదు మీరు ఆనందంగా ఉన్నారు అనుకోండి, బాబా మాకు ఏ కష్టాలు లేకుండా మీరు చూసుకున్నారు కాబట్టి మీకు కృతజ్ఞత బాబా అని చెప్పండి. అలాగే ఈ జన్మ ఇచ్చినందుకు మన తల్లిదండ్రులకు ఎలాగ కృతజ్ఞత చెప్తామో అలాగే మనకి జన్మనిచ్చి మంచి మార్గంలో నడిపిస్తున్న గురువుకి కూడా ఖచ్చితంగా మనం కృతజ్ఞతాభావం చెప్పాలన్నమాట. సో ఆ కృతజ్ఞత చెప్పుకునే టైం ఇప్పుడు వచ్చేసింది. మీరందరూ ఖచ్చితంగా నా వీడియో చూస్తుంటారు. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ శ్రీ సాయి ధర్మక్షేత్రం టెంపుల్కి వెళ్ళి ఒక్కసారి నా కోసం బాబాని దర్శించుకుని మీ కష్టాలు అయి ఉండొచ్చు, సుఖాలు అయి ఉండొచ్చు, ఏది అయినా సరే బాబాతో షేర్ చేసుకొని వస్తారని నేను అనుకుంటున్నాను. ఏంటి ఇలా చెప్తుంది, ఎప్పుడూ చెప్పండి, ఈరోజే ఎందుకు చెప్తుంది అంటే చాలా రోజుల నుంచి ధర్మక్షేత్రం గురించి చెప్పాలి అని నేను అనుకుంటున్నాను అనమాట. కానీ ఆ సందర్భం సిచ్యువేషన్ రాలేదు కాబట్టి ఇన్ని రోజులు చెప్పలేదు. సో ఈరోజు చెప్పాల్సి వచ్చింది. ఎందుకు అనంటే మనకి ఇప్పుడు కొత్త న్యూ ఇయర్, కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం కాబట్టి బాబా గురించి మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. నా అనుభవాలు 4 ఇయర్స్ నుంచి ఆ టెంపుల్లో చాలానే ఉన్నాయి. ఎందుకు ఇంతలా టెంపుల్ని హైలైట్ చేస్తున్నాను అనుకోవద్దండి. నేను టెంపుల్ని హైలైట్ చేయట్లేదు. అందులో ఉన్న బాబా సాక్షాత్తు మన తండ్రి అక్కడ కూర్చొని ఉన్నాడు. ఆ బాబాకి ఏం చెప్పినా మన కృతజ్ఞత మనం తీర్చుకోలేమన్నమాట. సో మీరందరూ ఖచ్చితంగా బాబా సన్నిధికి వెళ్ళి ఖచ్చితంగా బాబాకి కృతజ్ఞత చెప్పి చాలా మనశ్శాంతిని పొందుతారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇంకెందుకు లేట్, మరి మీరంతా వెళ్ళి శ్రీ సాయి ధర్మక్షేత్రంని చూసి బాబాని దర్శించుకుని మీ బాధలు ఏదైతే ఉన్నాయో అవి బాబాతో విన్నవించుకుంటే మీరు ఇంటికి వచ్చేలోగే బాబా మీకు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. నా స్వయం అనుభవంతో చెప్తున్నాను. ఆషామాషిగా చెప్పట్లేదు ఉండోయ్.
బాబా స్వయంగా అక్కడ కూర్చొని ఉన్నాడు. సో ఈ టెంపుల్ చాలా 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 పవర్ఫుల్. ఎందుకు అంటే అది మాటల్లో చెప్పలేనన్నమాట. మీరు ఒకసారి వెళ్ళి చూసి మీ అనుభవం నాతో షేర్ చేసుకోండి.